అయోధ్య విరాళాల చోరీ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం విచారణ చేస్తుంది. సిట్ దర్యాప్తుపై వెంటనే నివేదిక ఇవ్వాలని యూపీ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో పాటు ట్రస్టుకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అయోధ్య రామాలయం విరాళాల చోరీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రామాలయ వ్యవహారాలను పర్యవేక్షించే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ నిర్వహించాలి అంటూ కేంద్రం, యూపీ ప్రభుత్వం ట్రస్టుకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన సీజేఐ సూర్యకాంత్ ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. రామాలయంలో భక్తులు సమర్పించిన కానుకల చోరీ వ్యవహారంపై ఇప్పటి వరకు సిట్ జరిపిన దర్యాప్తును సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని, సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా కేసు విచారణలో భాగంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దర్యాప్తుకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ను సీల్డ్ కవర్లో సమర్పిస్తామని కోర్టుకు వివరించారు. అయితే ఆ నివేదిక ప్రతిని తమకు కూడా ఇవ్వాలని పిటిషనర్లు కోరగా ఆ అభ్యర్థనకు వ్యతిరేకంగా మెహతా వాదించారు. కేసులో ఇప్పటికీ జరిపిన దర్యాప్తు నివేదిక ఇవ్వాలని యూపీ కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ట్రస్టుకు సైతం నోటీసులు ఇచ్చింది. సిట్లో భాగమైన సభ్యుల వివరాలను నివేదికలో ప్రస్తావించాలని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 20కు వాయిదా వేసింది. రామాలయంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో గత 13న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టగా పలు కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. లెక్కింపు సమయంలో పర్యవేక్షణ లోపాలను సిట్ గుర్తించింది. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కేసు మరిన్ని మలుపులు తిరుగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడులో గోవధ నిషేధం అంశంపై సీఎం విజయ్ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట దక్కింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన గోవధ పూర్తి నిషేధ ఉత్తర్వులపై స్టే విధించింది.